సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. సిలువను మీరు ప్రతిరోజు ధ్యానించాలని భక్తులు మనకు నేర్పిస్తూ ఉంటారు. కేవలం 40 రోజులు మాత్రం కాదు. ఇది రక్షింపబడుచున్న దేవుని బిడ్డలకు దైవశక్తి కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే నువ్వు సిలువను ధ్యానించాలి. ఏ విధంగా ధ్యానించాలి అంటే ఒక చిన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. యెషయా 53 అధ్యాయం మీరు ధ్యానపూర్వకంగా చదివితే కూడా సిలువను ధ్యానించినట్టే. ఈ అధ్యాయము దాదాపు నాకు తెలిసి ఒక 700 సంవత్సరాల ముందు ప్రవక్త అయిన యెషయా రాసించినాడు. ఇది సిలువ యొక్క ప్రతిబింబమై ఉన్నది. ఈ యెషయా 53లో ఉన్న ప్రతి వచనం మీరు ధ్యానిస్తే కూడా సిలువను స్మరించిన దాంతో సమానమని తెలియజేస్తున్నాను. అయితే దేవుని మహాదేవలన మన సిలువ ధ్యాన దినాలు చక్కగా జరుగుతున్నది. దేవుని మహిమార్థం. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి ఏ విధమైన బాధలు యేసు ప్రభు సిలువలో పొందినాడు, ఇవన్నీ కూడా తండ్రి అభీష్టమైనది. మానవాళి పాపం కొరకు యేసు ప్రభువును ఈ లోకంలో పంపినాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక రక్షణ పొందుతున్నాడు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ థింగ్స్? యేసు ప్రభు మనకు పాప నివారణ చేసినాడు. సిలువలో విమోచన క్రయధనంగా తన ప్రాణము అర్పించినాడు. ఆయన మనల్ని కొన్నాడు. మన పాపములకు నివారణ సిలువ యందు మనకు లభించి, లేకుంటే మనం నరకపాలైపోతాము. మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాము కేవలం యేసు ప్రభు లోకంలో రావడం ద్వారా, మన పాపాలు క్షమించడం ద్వారా. కాబట్టి హృదయమందు యేసు ప్రభును విశ్వసించి నోటి ద్వారా ఆయన ఒప్పుకోవడం ద్వారా మనం రక్షణ పొందుతున్నాం. రక్షణ లేనిది మనకు పరలోకం లేదు, నిత్య జీవం లేదు. యోహాను యేసు ప్రభువును చూసి ఒక మాట అంటాడు కదా, యోహాను 1:29లో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ క్యారీస్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే లోక పాప భారమంతా కూడా ప్రభువు మీద మోపడమైంది. అందుకే తన శరీరము, తన ప్రాణము, తన ఆత్మను మరణం పొందినంతగా ఆయన సిలువలో తండ్రికి విధేయుడై అర్పించుకున్నాడు. అయితే ఈ యేసు ప్రభు యొక్క బాధలన్నీ మనం ధ్యానిస్తున్నప్పుడు నిజంగా మనం చలించిపోతాం కదా. అంటే దెబ్బ 39 కొరడా దెబ్బలను, ఒక్కొక్క దెబ్బకు వీపు దున్నపడుతుంది, శరీరం అంతా రక్తసిద్ధమై రక్తం కారిపోతుంది. ఇవన్నీ విన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఎంతగా మనల్ని ప్రేమించినాడు. నేనైతే ఆ బాధలన్నీ ధ్యానిస్తున్నప్పుడు ఇంత ప్రేమకు పాడతాం కదా, ఇంత ప్రేమకు కారణము ఎరగనైతేనే. ఇంతగా మనల్ని ఎవరు ప్రేమించినారు? ఎవరు ప్రేమించలేదు ఈ లోకంలో. అంతంత మాత్రమే ప్రేమించే వారికి మనం చాలా చాలా రుణపడి ఉండాలని ప్రయత్నిస్తాం. కానీ ప్రాణం పెట్టినంతగా రక్తమంతా మన కొరకు ధారపోసినాడు యేసు ప్రభువును. మనం ఇంకెంత ప్రేమించాలి అని నేను నా మనసులో అది తిరిగింది. హౌ మచ్ మోర్ యూ షుడ్ లవ్ జీసస్ హూ హెస్ laid up his precious life for you. ఆయన పడని బాధ అంటూ ఏది ఉందని నేను తలిస్తే ఆయన శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా దెబ్బతిన్నాయి, అంటే నలిగిపోయింది. యెషయా 53:10 అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైందండి. ఇట్ ప్లీజ్డ్ గాడ్ టు బ్రూజ్ హిమ్.
మన జీవితాల్లో కొన్ని నలుగుడు రాగానే మనం చాలా ఫీల్ అయిపోతాం. ఇంత శ్రమలు నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, పక్కవానికి లేదు కదా అని అనుకుంటాం. కానీ దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుతుందన్న జ్ఞానము ఉండదు. గాడ్ హ్యాస్ ఏ మైటీ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. హీ హాజ్ ఎ డిజైన్ ఫర్ యువర్ లైఫ్. హీ ఈస్ బ్రింగింగ్ ఇట్ టు పాస్. అయినా నీవు నన్ను ఇబ్బంది కొలిమిలో నన్ను పరీక్షిస్తున్నావు, నన్ను ఒక నగగా తయారు చేస్తున్నావు, ఒక ఆయుధంగా చేస్తున్నావు, ఒక పనిముట్టుగా తయారు చేస్తున్నావు. నీ చిత్తం నా పట్ల నెరవేరుస్తున్నావు. అందుకే ఈ నొప్పి, ఈ బాధ, ఈ మానసికమైన వేదన, శారీరకమైన రుగ్మతలు, ఆత్మలో కూడా అస్వస్థత కలుగుతుంది. అంటే నీకు ఒక ప్రణాళిక నా పట్ల ఉందని సంగతి మర్చిపోతాం. అందుకే పౌలు భక్తుడు రోమా 8:28 ఏమన్నాడు? ఇదిగో దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతుంది. ఈరోజు ఇంతమంది వాక్యం వింటున్నారు, వివిధ మాధ్యమాల్లో ఉన్నారు, వందల వేల మంది. మీరందరూ గ్రహించాల్సిన ఈ సత్యం, నువ్వు యేసు ప్రభువు నువ్వు రక్షకునిగా స్వీకరించిన తర్వాత నువ్వు దేని గురించి కూడా చింతించే అవసరము లేదు. ఆయన నీ కొరకు అన్ని మూల్యాలు చెల్లించినాడు. హీ పెయిడ్ ద ప్రైస్ వన్స్ ఫర్ ఆల్. యువర్ కార్వ్డ్ ఇన్ హిస్ పామ్. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నా. దేవుని స్తోత్రం. కాబట్టి అందుకే పేతురు తన ప్రియ శిష్యుల్లో ఒకడు పేతురు అంటాడు, ఆయన నిన్ను గూర్చి చింతిస్తున్నాడు గనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. అవును, ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు, ప్రతి విషయం చింతిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయన నామములో ప్రార్థన చేయాలి. చూడండి, యేసుప్రభు పడిన బాధలు, వీపు దున్నబడింది, కొరడా దెబ్బలతో కొట్టబడినాడు, తల మీద ముళ్ళ కిరీటం అమర్చి కొట్టినారంటే తలకు ఒక్క గాయం మనం భరించలేం కదా. ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే భరించలేం. 24 గంటలు ఆ గాయాన్నే చూస్తూ ఉంటాం. 10 మంది కన్నా చెప్తాం, నాకు గుచ్చుకుంది, రక్తం గారింది. కానీ యేసుప్రభు శ్రమల ముందు ఈ లోకంలో ఉన్న ఈ శ్రమలు ఎన్న తగినవి కావు అని అంటున్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. అలాగే సిలువ వేయబడడం, మరి బలమైన మేకులతో సిలువకు దిగకొట్టడం అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అంటే ఇంత పొడుగాటి మేకులతో సిలువ కొయ్యకు కొట్టేసినారంటే ఆ ఆకాశాన్ని భూమి మధ్యలో ఆయన వ్రేలాడుతున్నాడు. హంగ్ ఆన్ ద క్రాస్ అను. ఇట్లా నిలబడి కాదు, తన కిందికి అయిపోయింది. అంటే ఈ లంగ్స్, హార్ట్, ఇక్కడున్న చాలా డెలికేట్ ఆర్గన్స్ అన్నీ కూడా ఎంతగా దెబ్బతిన్నది. వాజ్ అనేబుల్ టు బ్రీత్. అంటే ఎంత బాధ ఉంటుంది కదా ప్రభువుకు. మనము పాటలు పాడుతాము యేసు ప్రభు యొక్క బాధల గురించి, కానీ ప్రతిరోజు కూడా ఇంత గొప్ప మూల్యం చెల్లించిన ప్రభువును ఆరాధించాలి. యు హావ్ టు వర్షిప్ హిమ్. చూడండి, మనము జీవితంలో మోసాలు అనుభవిస్తాం. కొంతమంది మనల్ని మోసం చేస్తాం, అది తట్టుకోలేం. నేను అనుకోలేదు వాడు నన్ను ఇట్లా మోసం చేస్తాడని ఎన్నిసార్లు చెప్తాం. కానీ యేసు ప్రభు కాళ్ళలో కాళ్ళు వేసుకొని నడిచిన యూద ఎంత మోసానికి మరి ఆయన పూనుకున్నాడంటే, యేసు ప్రభువును రక్షకుని 30 వెండి నాళ్ళకు అమ్మేసిన. అదొక మానసికమైన వ్యధ. రకరకాలుగా ఉంటాయి బాధలు. శారీరకమైన నొప్పి, ఆత్మలో వేదన, భావోద్రేకమైన వేదనలు, మానసికమైన వేదన, ఇవన్నీ కూడా సిలువలో అనుభవించినాడు. అది చాలా బాధ అవుతుంది. భర్త వదిలిపెట్టినాడంటే ఆ భార్య తట్టుకోలేదు. అరే వీడు నమ్ముకుని నేను వివాహం చేసుకున్నాను కదా, వీడు నన్ను వదిలేసినాడు కదా, పిల్లల్లో వదిలేసినాడు కదా. ఇదంతా ఈ లోకంలో జరుగుతుంది. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు కదా, ఈ లోకంలో మీకు శ్రమ కలుగు, కానీ ధైర్యం తెచ్చుకోనండి, నేను వీటన్నిటిని ఏం చేసినాను, జయించినాను. ఈ లోకాన్ని ఏం చేసినాను, జయించినాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే ఇంత గొప్ప జయశాలిని నువ్వు రక్షకునిగా స్వీకరించినావు అంటే ఇంకా నీకేం కొదువ. మరి ఇంకా మనం చూసినప్పుడు శిష్యులు ఆయనను విడిచిపెట్టిపోయినారు. బాధలు ఎవరైనా తోడుంటే సగం బాధ నివారణ ఉంటుంది. పర్వాలేదు, ఈ వ్యక్తి నాకు తోడున్నాడు. ఎవరు లేని ఒక ఒంటరి జీవితం ఆలోచించి చూడండి. నీ కష్టాలు పంచుకోలేవు, నువ్వు సుఖాలు పంచుకోలేవు. యేసు ప్రభు ఒంటరి జీవితాన్ని జీవించు వారందరికీ ఆదరణగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒంటరితనం, ఎవరు లేరు. శిష్యులందరూ విడిచి పారిపోయినారు. సొంత వారు కూడా లేరు. సొంత వారు కూడా ఆయనను వదిలిపెట్టినారు.
చివరిగా ఆయన సిలువలో అంటున్నాడు 4వ మాట, నా దేవా నా దేవా నీవు నా నేల చేయవిడ్చి, అంటే దేవుడు కూడా వదిలిపెట్టిన క్షణం అనుభవించినాడు. అంటే ఇంతగా బాధలు యేసు ప్రభు మరి అనుభవించినాడు. ఈ రిజెక్షన్ అనేది ఒక పెద్ద బాధ. బంధువులను తృణీకరిస్తే నువ్వు తట్టుకోలేవు ఆ బాధ. సొంత తల్లి తండ్రి నిన్ను తృణీకరిస్తే తట్టుకోలేవు. అత్తమామలు తృణీకరిస్తే తట్టుకోలేవు. పిల్లలు వృద్ధాప్యంలో నిన్ను తృణీకరిస్తే తట్టుకోలేవు. వీడిని ఎంత కష్టపడి పెంచినాను, నా నడ్డి విరిగింది వీని కొరకు, అయినా వీనికి కృతజ్ఞత లేదంటాం. కానీ మరి అలాగంటే యేసుప్రభు ఎన్ని మాటలు అనాలి కదా. అంటే ప్రేమ దోషములన్నిటిని ఏం చేసింది? కప్పివేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని యొక్క మరి సన్నిధి నుండి కూడా వేరైనాడు. లోక పాపములను మోస్తున్న వెయిట్ ఆఫ్ ద బర్డన్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. అంటే లోక పాపములను మోస్తున్నాడు కాబట్టి పరిశుద్ధుడైన తండ్రికి ఎడబాటు అది కూడా ఆయన అనుభవించినాడు. మరి ఉగ్రత, పాపానికి వచ్చే దేవుని ఉగ్రత ఆయన భరించినాడు. ఆ కోపం ఆయన మీద మండింది. అంటే మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. అందుకే మనము సిలువను ధ్యానించాలి. లేకుంటే గర్విష్ఠులం అయిపోతాం, స్వనీతి పరులం అయిపోతాం. మనల్ని మించిన వారు లేరనుకుంటాం. మనం ఈరోజు ఏమై ఉన్నామో అది కేవలము దేవుని ఉచితమైన కృప. పౌలు భక్తుడు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది కేవలము యేసు యొక్క కృప అని అంటున్నాడు. నేను పాపుల్లో ప్రధాన్ని, క్రీస్తు యేసు ప్రేమ ద్వారా నేను ఇప్పుడు అపోస్తలులో ఏమైపోయినాను? ప్రధానుడని అయిపోయినాను. దేవునికి స్తోత్రం. ఐ వాజ్ చీఫ్ అమంగ్ ద సిన్నర్స్. నౌ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ బికేమ్ ద చీఫ్ అమంగ్ ద అపోస్టల్స్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి సిలువను చూస్తూ ఉన్నది కొలది. ప్రతి సంవత్సరం మనం సిలువను ధ్యానిస్తున్నాం. మనం ఎన్నెన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఒక పాట నాకు గుర్తొచ్చింది, 312వ పాట. సిలువను చూచుకులది శిల సమానమైన మనసు, సిలువను చూచుకులది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నలిగి కరిగి నీరగుచున్నదిరా, సిలువే నా శరణ ఆయనురా, నీ సిలువే నా శరణ ఆయనురా. సిలువను తరచి తరచి విలువ కందగరాని నీ కృప, సిలువను తరచి తరచి విలువ కందగరాని నీ కృప, కలుషమి పాపగజాలునురా, కలుషమెల్లను పాపగజాలునురా, నీ సిలువే నా శరణ ఆయనురా, నీ సిలువే నా శరణ ఆయనురా. పలువిధ పతమూలరసి ఫలితమేమి గానాలేక, పలువిధ పతమూలరసి ఫలితమేమి గానాలేక, సిలువ ఎదుటను నిలచిన వాడనురా, సిలువ ఎదుటను నిలచిన వాడనురా, సిలువే నా శరణ ఆయనురా.
ఈరోజు ఒక మంచి పాయింట్ మనం విన్నాం. అది మీకు గుర్తుందో లేదో, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చెప్పి నేను ముగిస్తాను. అంటే మా జీవితాలు అర్పించుకున్నాం, మా జీవితాలు సమర్పించుకున్నామని అంటూ ఉంటారు కదా. కానీ మనం అర్పించుకోవాల్సింది ఏంటి? మన శరీరాలు అర్పించుకోవాలి. అర్థమైందా? వెలిగిందా మీ మదిలో? లైట్ వెలిగిందా? మా జీవితాలు ప్రభు కొరకు కాదు, నీ యొక్క శరీరం సమర్పించుకో. దట్ ఇస్ ద టఫెస్ట్ థింగ్ నన్ను అడిగితే. శరీరం సమర్పించుకోవడం అంటే నీ దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు నిలయం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తైన ప్రజలు. ఆ చెలగాట ఆడుతూ ఉంటాం శరీరాలతో. ఏం లేదు, పాపం చేస్తే మళ్ళీ పోయి కృపాసనం దగ్గర పోయి మేము వంగి ప్రార్థన చేసి ప్రభువా మమ్మల్ని క్షమించమంటే మరీ 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 మమ్మల్ని కడిగి పవిత్రం చేస్తాడు. అదొక భ్రమ, పాపం వలన వచ్చు భ్రమ అని అంటారు. అందుకే దాని ముందు ఒక వాక్యం చదవాలి, ప్రభు ప్రేరేపిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాట ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచు బహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరల నూతన పరచుట అసాధ్యం. మరొకసారి చదవండి, అందరూ చదువుదాం. దేవుని దివ్యవాక్యమును, నాతో పలకండి, దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అటివారిని మరల నూతనపరచుట అసాధ్యము. అందుకే మోసపోతూ ఉంటాం మనం, శరీరాలతో చెలగాటం ఆడుతూ ఉంటాం, తర్వాత యేసు రక్తం చేత కడగబడతాం అనే ఒక భ్రమ, ఇలాగ జీవితాన్ని పతనం చేసుకుంటాం. కానీ చాలా స్పష్టంగా రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి, ఒక మాట చదివి ముగిస్తాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అంటే ఎంత వినయంగా అడుగుతున్నాడు కదా, అంతటి భక్తుడు మనల్ని బతిమాలుకుంటున్నాడు. ఒక్కొక్కసారి అంటాడు బెత్తంతో రావాలనా అంటాడు, గద్దింపు కూడా చూస్తాం పౌలుది. మరి ఇక్కడ అంటున్నాడు బతిమాలుకుంటున్నా, ఐ బెగ్ యూ, మీరు దేవుని పరిశుద్ధమైన ఆలయం, మీ శరీరాలను పాడు చేసుకోకండి, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమొకటి వలన రూపాంతరము పొందుడి. రూపాంతరం కావాలంటే ఎన్ని వర్తమానాలు వింటున్నారు మీరు. యూ హ్యావ్ టు గెట్ ట్రాన్స్ఫార్మ్డ్. ఒక కోడిగుడ్డు కోడిపెట్ట కింద పెడితేనే 21 రోజులకు పిట్ట ఏమవుతుంది, గుడ్డ ఏమవుతుంది, పిట్ట అవుతుంది. మరి మనం ఎన్ని సంవత్సరాల నుండి సిలువ ధ్యానాలు ప్రసంగాలు వింటున్నాం. నేను అనుకుంటున్నాను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ పోస్ట్ చేసిన సిలువ వర్తమానాలు మరి ఏ సంఘం చేయలేదు. మీకు సంతోషం ఉంటే దేవుని స్తుతించండి. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఫ్లడ్ ఆఫ్ మెసేజెస్, ఎందుకంటే మీరు ఎటు తిప్పినా వస్తుంది ఒక సిలువ వర్తమానం. ఎందుకంటే సిలువ తప్ప మరి ఒక మార్గము లేదు. పాప క్షమాపణ నిమిత్తం పాపి రావాల్సింది సిలువ వద్దకే రావాలి. సిలువ బలియాగము అంత ప్రాముఖ్యమైనది, ఆయన చేసిన త్యాగము అంత గొప్పది, ఆయన ప్రేమ అంత ఔన్నత్యమైనది. కాబట్టి టేక్ ద క్రాస్ ఆఫ్ జీసస్ సీరియస్లీ. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేస్తాను. జయం పొందేదాం మనము, జయం పొందేదాం, జయం పొందేదాం మనము, జయం పొందేదాం. యేసు శుద్ధ రక్తం కూడా
జయం పొందేదాం. యేసు శుద్ధ రక్తం తోడా జయం పొందేదాం. జయం పొందేదాం మనము, జయం పొందేదాం. జయం పొందేదాం మనము, జయం పొందేదాం. యేసు శుద్ధ రక్తం తోడా జయం పొందేదాం. యేసు శుద్ధ రక్తం తోడా జయం పొందేదాం. కల్వరిపై చిందినట్టి పరిశుద్ధ రక్తం, కల్వరిపై చిందినట్టి పరిశుద్ధ రక్తం, కార్చిన వెంటనే పారిపోవు సైతాన్ సైన్యముల్, కార్చిన వెంటనే పారిపోవు సైతాన్ సైన్యముల్. జయం పొందేదాం మనము, జయం పొందేదాం. జయం పొందేదాం మనము, జయం పొందేదాం. యేసు శుద్ధ రక్తం తోడా జయం పొందేదాం. యేసు శుద్ధ రక్తం తోడా జయం పొందేదాం. ఎరికో గోడలు కూలగొట్టేదాం. ఎరికో కోటలు కూలగొట్టేదాం. సైతాను కోటలు పడగొట్టేదాం. సైతాను కోటలు పడగొట్టేదాం. జయం పొందేదాం మనము, జయం పొందేదాం. జయం పొందేదాం మనము, జయం పొందేదాం. యేసు శుద్ధ రక్తం తోడా జయం పొందేదాం. యేసు శుద్ధ రక్తం తోడా పొందేదాం. చేతులెత్తి మనం కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఎంతో అద్భుతమైన వాక్యాన్ని విన్నాం. ఆ వాక్యాన్ని మన హృదయంలో సంగ్రహించుకోవాలి. దాని ప్రకారం మన జీవితాలు మలుచుకోవాలి. లేకుంటే ఏం ప్రయోజనం లేదు. వాక్యం వినని వారు ప్రతిరోజు నరకానికి ఈడవబడుతున్నారు. వాక్యం వినే అనుకూలత నీకు ఇచ్చినాడు, వినగల చెవులు నీకు ఇచ్చినాడు. ఆత్మ సంఘములతో చెప్పు మాట చెవిగలవాడు వినుగాక. ఎన్ని పర్యాయములు పరిశుద్ధాత్ముడు నీకు గుర్తు చేస్తున్నాడు. సిలువలోని ఆ గొప్ప త్యాగాన్ని, ఆ బలియాగాన్ని, ఆ ప్రేమను ఎన్నిసార్లు నీకు గుర్తు చేస్తున్నాడు. మాటి మాటికి యేసు ప్రభు గాయాలు రెచ్చగొడుతున్నావా? మాటి మాటికి నీ శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసుకుంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన శరీరం, ఆయన నాకు ఒక శరీరం అమర్చి ఉన్నాడని ప్రభువు చెప్తున్నాడు. అవును, ఆ శరీరము దేవుని మహిమార్థమని. మీ శరీరంతో దేవునికి అవిధేయత చూపెట్టకుండా మీ శరీరాలు సమర్పించుకొని దేవునికి సజీవ యాగంగా దాన్ని ప్రభు మహిమార్థం వాడాలని ప్రభువు సెలవిస్తున్నాడు. అవును తండ్రి, మా కొరకు ఒక వెల చెల్లించినావు. విమోచన క్రయధనంగా నీ అమూల్యమైన రక్తాన్ని చిందించినావు. నీ ప్రాణమే మా కొరకు అర్పించినావు. మమ్మను కొన్నావు తండ్రి, రక్తం పెట్టి మమ్మను కొన్నావు. మా ఖరీదు నీ రక్తమంతా. మా శరీరాత్మలతో మేము చెలగాటమాడకుండా తండ్రి భయభక్తులతో ముందుకు సాగడానికి కృప దయచే. మాటి మాటికి తప్పులు చేస్తూ క్షమిస్తాడు ప్రభు అని బాటంగా మరీ నిన్ను సిలువకు కొట్టకుండా సహాయం దయచే తండ్రి. బుద్ధిపూర్వకంగా మేము పాపాలు చేయకుండా మమ్మను నీ రక్తం చేత కడిగి పవిత్రపరచమని ప్రార్థిస్తాం. నూతనపరచండి నాయన. ఇంకా చాలు తండ్రి ఈ లోకం. నీ తట్టు మేము గురిగలిగి పరిగెత్తడానికి సహాయం దయచే. పౌలు బంతటి భక్తుడే అంటున్నాడు, నేను ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకొంచున్నాను అంటున్నాడు. ఎంత నలగాలి ప్రభువా? నిన్ను నలగొట్టుటకు తండ్రి అభిష్టమైంది, అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయ. కొద్ది శ్రమ రాగానే మేము ఎంతగా ఆరాటపడుతూ ఉంటాం, ఏదో సంభవించిపోయిందని అనుకుంటాం. పౌలు అంటున్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైనా నాకు లాభమే అంటున్నాడు. నేను జీవించినా మరణించినా నేను ప్రభు కొరకే జీవిస్తా, ప్రభు కొరకే మరణిస్తా. నేను ప్రభు వాడను. ఐ బిలాంగ్ టు జీసస్ బికాస్ హీ పేడ్ ఎ ప్రెషియస్ ప్రైస్ ఫర్ మీ ఆన్ ద క్రాస్. ఓ అమూల్యమైన విలువ నా కొరకు చెల్లించిన నేను ప్రభువుకు చెందిన వాడను, ప్రభువుకు చెందిన దానం. ప్రభు చిత్తమే ఈ జీవితంలో నేను నెరవేరుస్తా. చివరికి నా ప్రాణమును, ఆత్మను, శరీరాన్ని ఆయనకు అప్పగించుకుంటాను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప తీర్మానం అండి. ఎవరి కొరకు నువ్వు బ్రతుకుతున్నావు? ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టినారు? ఎవరు నీకు ఇంత మూల్యం చెల్లించినారు? ఎవరు నేను ఇంతగా ప్రేమించినారు? ఎవ్వరూ లేరు. అందరు నీ యొద్ద నుండి ఏదైనా కోరుతారు, కానీ నీకు పెట్టేవారు ఎవరు ఈ లోకంలో ఉండరు.
నువ్వేమిస్తావని కోరుతారు, నువ్వెంత ప్రేమ చూపుతావని కోరుతారు, నువ్వెంత ఖర్చు పెడతావని ఆశతో ఎదురు చూస్తారు. కానీ నీ కొరకు వెల చెల్లించింది ఒకే ఒక్కడు ప్రభువు. అపారమైన ప్రేమ, అనంతమైన ప్రేమ, అంతంత మట్టుకున్న ప్రేమ కాదు ఇది. అనంతమైన ప్రేమతో నిన్ను ప్రేమించినాడు. ఆయన ప్రేమ కొరకు నోరు తెరిచి దేవుని స్తుతించు. హల్లెలూయా. We give you all thanks, Lord. Our hearts are full of gratitude towards the great love and mercy that is shown on the cross of Calvary. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా. నీ ప్రేమకు ప్రతిగా ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా. క్షణ పాత్రమును చేబుని నిత్యము అర్పించిదనా స్తోత్రము. రక్షణ పాత్రము చేబుని నిత్యము అర్పించిదనా స్తోత్రము. ఆయన చేసిన ఉపకారములకు తిరిగి మేము ఏం చెల్లించగలం? రక్షణ పాత్ర. ఈ పాత్ర పేరే రక్షణ పాత్ర. ఈ రక్షణ పాత్రను ఎత్తుకొని ఆయన నామమున స్తోత్రం చెల్లించాలడు. భక్తులకు ఇది ఘనత, ఇట్టి సేవ యుక్తమైనది అని అంటున్నాడు. అవును తండ్రి, మేము నిన్ను మనస్సారా ప్రేమించాలి, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించాలి. నీ పనులు మేము నిండు మనసుతో చేయాలి ప్రభువా. ఇంత ప్రేమకు కారణము ఎరగనైతిని అని పాట రాసిన కవి అంటున్నాడు, ఐ డోంట్ నో ద రీజన్ వై జీసస్ లవ్డ్ మీ సో మచ్. వాట్ కెన్ ఐ డూ ఫర్ హిమ్? నేను ఏం చేయాలి ప్రభు కొరకు? తిరిగి నా యొక్క రుణం ఎలా తీర్చుకోవాలి? అవును, ఆయన మాట వినాలి, ఆయన చిత్తం చేయాలి. ఆయన చిత్తం సంపూర్ణంగా ఈ భూమి మీద నువ్వు చేయాల్సింది. అలాగే ఆయన ప్రేమకు బదులు ప్రేమను నువ్వు అర్పించగలవు. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించను గాక, నా ఇష్టం కాదు. అంత గొప్ప మాట యేసు ప్రభు గెత్సెమనే తోటలు అంటున్నాడు. శిలువ మరణానికి ముందు పలికిన అమూల్యమైన మాట, నాట్ మై విల్ లార్డ్, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్. ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావేమో, బాధల్లో ఉన్నావేమో, అనుకోనని అనూహ్యమైన కార్యాలు నీ కుటుంబంలో జరిగిపోయిందేమో. నువ్వు భయపడే అవసరం లేదు. నువ్వు ఇలాగే ప్రార్థించాలి, నన్ను నలగొట్టుటకు నీకు ఇష్టమైంది ప్రభువా, నా చిత్తం కాదు, నీ ఇష్టమే నా జీవితంలో జరగాలి, నీ చిత్తానికి నేను సంపూర్ణంగా లోబడుతున్నాననే మాట నీ నోట రావాలి. అవును తండ్రి, మేము ఆ విధంగా సంపూర్ణ విధేయత నీకు చూపాలి. నువ్వు ఏ విధంగా మరణం పొందినంతగా విధేయత శిలువపై చూపినావు, అదే విధేయత మా జీవితాల్లో దయచేయమని, శిలువ మర్మములతో మాతో మాట్లాడమని, మిగిలిన రోజులంతా నీ సన్నిహితం నింపుమని, దేవుని వాక్యం విన్న ప్రతి వారిని మార్చుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. హల్లెలూయా. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్, గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్
Facebook, Insta and YouTube. Zoom ID 9550504718 code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామం